చింతకాయ తింటున్నా. ఫ్రెండ్స్గా 2 రూపీస్ ఉన్నాయా నీకు ఇస్తా మళ్ళా? నా దగ్గర లేవు పైసలు. అమ్మయ్య మా అక్క చింది. అక్క నీ దగ్గర 2 రూపీస్ ఉన్నాయా? దగ్గర 10 రూపీస్ ఉన్నాయి. నీకు 1 రూపాయి కూడా ఇయ్య. పొద్దున రిబ్బన్ లెంక వండలు వెంకినావా? ఓవర్ యాక్షన్ చేసినావు. అమ్మ 10 రూపీస్ ఉన్నాయా? నేను మమ్మీని అడుగుతా. మమ్మీ ఇల్లు కల మమ్మీ అంతా చెట్టుంది నాకు. ఏం అవసరం లేదు, నేను ఊడ్చినలే, నువ్వు పోయి రాసుకోపో. అప్పో మమ్మీ సింకులో గిన్నెలు ఉన్నాయి మమ్మీతో ఎలా? అమ్మ తల్లి నువ్వేం పని చేయకు, పోయి సప్పుడు దగ్గర రాసుకో. అబ్బా మమ్మీ బియ్యం కడిగి పెట్టాలా? అరే వద్దనే కదా, పోటుకో. ఊకే ఏం సతాయిస్తున్నావు వీడొచ్చి. బోర్ కొడుతుంది మమ్మీ, ఏమైనా పని చేస్తా. అరే నిజం చెప్పే, నువ్వు ఎందుకు వచ్చినావు నిజం చెప్పాలి. అంటే పైసలు కావాలి. పైసలా? పైసలు ఎందుకు? అంటే కొనుక్కుంటా. కాదు మమ్మీ బిస్కెట్ తెచ్చుకుంటా. కుర్కురేనా? నీకు కుర్కురే తినద్దా ఎన్నిసార్లు చెప్పాలి? నాటకాలు చేస్తున్నావా? మమ్మీ ఒక్కటి రోజు తింటా, లేకపోతే అస్సలు తిన్నా ప్రామిస్. ఒక్కటే ఒక్కటే రోజు. అబద్ధాలు అన్నీ అబద్ధాలు మమ్మీ. ఆమె చెప్పింది ఒక్కడు కూడా నాకు నువ్వు. ఇంకెందుకు అట్వా అట్వా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి, నాకు 1 రూపాయి లేదు. ఇంకొక రూపాయి కూడా ఇంకా నేను 1 రూపాయి కూడా ఇయ్యను. ఇప్పుడు నేను పోయి మంచిగా కుర్కురే కానీ తెచ్చుకుంటా. మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు కూడా మమ్మీ, నేను కూడా కొనుక్కొచ్చుకుంటా. మమ్మీ ఆమె కుర్కురే కొనుక్కుంటుంది మమ్మీ, నాకే మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ, మమ్మీ నువ్వు ఏం చెప్తే తింటా మమ్మీ. ఒక్కరోజు ఇయ్యు. జానవి నీకు పైసలు ఇచ్చినప్పుడేమో దాచిపెట్టుకోమంటే దాచిపెట్టుకోనికే చేత కాదు. అప్పటిది ఎప్పుడు ఇచ్చినా అప్పుడే మింగుతావు. అదేమో దాచిపెట్టుకుంది, ఇప్పుడు పోయి కొనుక్కొచ్చుకుంటుంది. ఇప్పుడు ఆమెను చూసి పైసలు కావాలంటే ఎడికేని ఇస్తారు? లేవు పైసలు. పైసలు లేవేం లేవు, రాసుకోపో సపరేట్ పోయి. ఒక్కరోజు మమ్మీ ప్లీజ్, ఇక మళ్ళీ ఎప్పుడు అడగా. ప్లీజ్ ప్లీజ్. పో లేవు పైసలు లేవేం లేవు. ఆడ క్యారెట్లు ఉన్నాయి తింపో. మమ్మీ ప్లీజ్ మమ్మీ కొనుక్కొచ్చుకుంటుంది, ఇక మళ్ళీ ఎప్పుడు అడగా. లేవని చెప్పి నా పైసలు ప్లీజ్ ఈ లాస్ట్ ఇక మళ్ళీ ఎప్పుడు అడగా. ఎప్పుడు అంటే ఎప్పుడు అడగా. నేను ఎప్పుడైనా పైసలేదు మమ్మీ, అక్కడ మాత్రం ఇస్తుంది. నాకు కూడా కావాలి ఇప్పుడు. నాకు కూడా కావాలి. ఇప్పటి నుంచి నేను కూడా మమ్మీ పైసలు ఇస్తే నేను కూడా దాచిపెట్టుకుంటా. ఆమెకన్నా ఎక్కువ నేనే జమ చేసుకుంటా. ఏ గాయత్రి, నువ్వేంది చిన్నపిల్ల లెక్క కుర్కురాలు కొనుక్కొచ్చుకుంటున్నావు? అరే మమ్మీ ఇవి నేను జమ చేసుకున్న పైసలతో కొనుక్కున్నా మమ్మీ. ఆమె అప్పుడే నిన్ననే మొత్తం కొనుక్కొని తినేసుకుంది. అయినా సరేనే, నిన్ను చూసి అది నేర్చుకుంటుంది. తినొద్దు కుర్కురాలు మీరు. అరే ఏంది మమ్మీ నువ్వు ఎప్పుడు నన్ను వెళ్తావు? అది తిట్టకపోతే ఏం చేయాలి మరి? ముద్దు పెట్టుకోవాలా? కుర్కురాలు తినుకుంటా కూర్చుంటుంటే మొత్తం ఈ బర్రె జాన్ వల్లనే అయింది. ఏం చేసినది ఎడుతుంది, చెయ్యకున్నది ఎడుతుంది మమ్మీ ఊరికేనే నన్ను. జాను నిన్ను ఓడాడుకోమన్నాడా మమ్మీ నీ పైసలు? ఇప్పుడు మమ్మీ నన్ను తిడుతుంది. నేను ఎవరితో మాట్లాడతలే ఇంట్లో, మీరు నన్ను మాట్లాడేకురి. ఇలా అందరి దోస్ కటీఫ్. కటిఫా? కటిఫ్ ఏంది కటిఫ్? నేనేమన్నా మీ దోస్తులం అనుకుంటున్నావా? కటిఫ్ అంటే కటిఫ్ బ్రెయిన్ లేదానా? కటీఫ్ అల్లం బెల్లం గాస్ కిఫ్ కటీఫ్. కటిఫ్ నా కోసం కటిఫ్ అవుతున్నావా? నీ కోసం కటిఫ్ అవుతున్నావు. కటిఫ్ నువ్వు నేను కటిఫ్, నేను కటిఫ్ నువ్వు కటిఫ్. కటిఫ్ కటిఫ్ నువ్వు ఒక పిచ్చి దానివి. చట్పట్ కార్న్ పఫ్. స్మెల్ అద్దిరిపోయింది. తింటే ఇంకెంత మంచిగా ఉంటుందో. అబ్బా నాకు చట్పట్ ఎంత ఇష్టమో. మసాలా మసాలా మస్తు ఉంటుంది. అక్క నీకేమైనా హోంవర్క్ ఉందా? అక్క రాసిస్తా. ఏంటిది? ఇంకోసారి చెప్పు. అదే అక్క నీకేమైనా హోంవర్క్ ఉంటే నాకు చెప్పు, నేను రాసిస్తా. నా హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉంటుంది. నా హ్యాండ్ రైటింగ్ నీకన్నా మంచిగా ఉండాలే, నేను రాసుకుంటా. అక్క
అక్క నేను రాసిస్తా అక్క, నా ఆయనకి మంచిగానే ఉంటుంది, దెబ్బ రాసిస్తాను, నేను ఖాళీగానే ఉన్నా. ఓహో ఖాళీగా ఉన్నావా నువ్వు? అవునా అక్క, నేను ఫ్రీ, నాకేం లేదు, నేను హోంవర్క్ మొత్తం రాసిస్తా. సరే నేను రాసి ఇప్పుడు నా బ్యాగ్లో ఉండే బుక్కులు తీసుకొని ఇగో మ్యాథ్స్ ఒక పేజ్ రాయాలి, మళ్ళీ ఇంకొక డే మ్యాథ్స్ ఇంకొక పేజ్ రాయాలి, సరేనా? రాసిస్తా అక్క. అక్క మరి నాకు కుర్కురే ఇస్తావా? అమ్మదంగా ఇప్పుడు దొరికినావు నాకు. నువ్వు నా హోంవర్క్ రాసిస్తా అన్నది కుర్కురే కోసం కదా, నీ అసలు ప్లాన్ కుర్కురే తినడం కోసమే కదా. అవునక్క, నాకు కుర్కురే తిన్న బుద్ధి అవుతుంది, మమ్మీ పైసలు ఇస్తలేదు, అందుకే అడుగుతున్నా. సరే సరే ఇస్తా కానీ దెబ్బ రాసి పన్నాడు. సరే రాసిస్తా, మళ్ళా దెబ్బ రాసిస్తా, తినకు సరేనా, తినకు. సరే సరే పో, ఏం తినపో. సరే అక్క, ఓకే అక్క, ఓకే. బా కుర్కురే దెబ్బ హోంవర్క్ రాసి ఇచ్చేస్తా. పిచ్చి జానవి, నువ్వు హోంవర్క్ రాసేంతలోపు నేను దెబ్బ కుర్కురే తినేస్తా. అక్క మంచిది, నాకు కుర్కురే ఇస్తా అన్నది. అమ్మదంగా జానవి, నీ పైసల్లో తినేసి మంచిగా నాకు కురుకురేదేమనుకున్నావు, పురాయి నీకు ఎట్లా వినిపిస్తున్నా చూడు. అయిపోయినా ఇప్పుడు మంచిగా తిని కనబడకుండా పెడతా. జాను అయిపోయిందా హోంవర్క్? నీకోసం కుర్కురే పెట్టినా, నా దామాయ తింటున్నా. అవసరం అవసరం. అయిపోయింది. ఆగు చెప్పి హోంవర్క్ చెప్పి. ఇంకోటి ఏది? తీసుకో, నేను మొహం కడుక్కొని వస్తా. అబ్బా ఎట్లయినా సరే కుర్కురే సాధించిన అది జ్ఞానం అంటే. మొత్తం రాపించుకుని గాడితే మమ్మీ అక్క హోంవర్క్ మొత్తం రాపించుకుంది, కుర్కురే ఇస్తాను, కుర్కురే మొత్తం తినేసింది. మమ్మీ చూడు, మమ్మీ కుర్కురే మొత్తం తినేసింది. ఏంది మొత్తం మొత్తం నాపించుకున్నా. ఎందుకు కొడుతుంది చూడమే? నాటకాలు అయితున్నాయా గాయత్రి మీకు? ఎవరేమన్నాడు హోంవర్క్? మమ్మీ అమ్మ మొత్తం నాపించుకొని కుర్కురే తినేసింది. నేను చెప్పినా నీకు రాయమని? రాయమని చెప్పింది, కుర్కురే ఇస్తా అని చెప్పింది. ఆమె అడిగింది.